హాయ్ అండి, వెల్కమ్ టు హనీ వ్లాగ్స్. సో ఈరోజు అయితే మరో వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. సో అపోలో ఫిష్ ఫ్రై ఎలా చేయాలి ఏంటి అనేది హోటల్ టైప్ అనమాట, మీకు చూపించేస్తాను చూసేయండి. సో నేనైతే ఇప్పుడు 700 గ్రామ్స్ అపోలో ఫిష్ తీసుకున్నానండి. సో ముళ్ళు లేకుండా తీయించుకున్నాను అనమాట. దానికోసం అయితే నేను గ్రీన్ చిల్లీ వచ్చేసి ఒక 5 తీసుకున్నాను, ఇంకా రెడ్ చిల్లీ వేసుకోను. సో గ్రీన్ చిల్లీ అయితే ఒక 5 తీసుకున్నాను. దాంతోపాటు పుదీనా ఇంకా కొత్తిమీర, అల్లం ఉంటే అల్లం వేసుకోవచ్చు, లేకపోతే వెల్లుల్లి ఒకటి వేసుకోవచ్చు. సో పేస్ట్ అయితే నేను వేయలేదండి, డైరెక్ట్ వెల్లిపాయల పొట్టు తీసేసి వేసుకున్నాను అనమాట. టేస్ట్ అయితే ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ వస్తుంది. ఒకసారి ట్రై చేశారంటే మాత్రం ఇంకోసారి ఎప్పుడు ఫిష్ తెచ్చుకున్నా కూడా ఇలా చేసుకొని తింటారు. ఏ ఫిష్ తోటైనా చేసుకోవచ్చు. సో నేనైతే అపోలో ఫిష్ తీసుకున్నాను. సో వెల్లిపాయలు కూడా వేసేసి అయితే నేనైతే పేస్ట్ చేసేసుకున్నానండి మిక్సీ జార్లో. సో దాంతోపాటు ఒక కప్పు పెరుగు అనమాట. పెరుగు ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ అనమాట దీనికైతే. సో నేను ఈ ఫిష్ తీసుకున్నాను కదా, దానికి మనకి ఫిష్ స్మెల్ రాకుండా మాత్రం ఒక నిమ్మకాయ తీసుకొని ఆ నిమ్మకాయ మొత్తం పిండేసి ముక్కలకి పట్టేలాగా కలుపుకొని ఒక పక్కకు పెట్టేసుకోవాలండి. సో పెట్టేసుకున్నాక స్మెల్ అయితే రాదనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా స్మెల్ రాకుండా నీసు అనేది ఉండదు. సో ఇప్పుడైతే ఆ కప్పు పెరుగు తీసుకున్నాను కదా, ఆ కప్పు పెరుగుతోటి ఇప్పుడు నేను ఏ మిశ్రమాన్ని అయితే రెడీ చేసుకున్నానో ఆ మిశ్రమాన్ని ఆ పెరుగులో వేసేస్తున్నానండి. సో నేను 700 గ్రామ్స్కి అయితే మన టేస్ట్కి తగినంత 1.5 స్పూన్ అయితే నేను సాల్ట్ వేసేసుకున్నాను. సో ఇప్పుడు ఈ సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ అయ్యేలాగా మాత్రం మిక్స్ చేసేసుకోవాలి. సో మనకి ఎక్కడ పెరుగు సపరేట్ ఈ మసాలా సపరేట్ ఉండదు అనమాట, మొత్తం మంచిగా చేసేసుకోవాలి. అది అలా మిక్స్ చేసుకున్నాక అందులోనే కార్న్ఫ్లవర్ వేసుకోవాలన్నమాట. కార్న్ఫ్లవర్ వేసుకున్నామంటే ఇంకా మంచిగా మన పీసెస్కి మంచిగా మసాలా అనేది అంటుతుంది అనమాట. సో నేనైతే ఇది మంచిగా మిక్స్ చేసుకొని మాత్రం పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఈ 700 గ్రామ్స్ ఫిష్ ఉంది కదండి, ఆ ఫిష్ని ఒక్కొక్క పీస్ లాగా తీసి మనం ప్యాన్లో వేసుకోవచ్చు అనమాట. సో ఒక పక్కన అయితే ఇది ఇలా పెట్టేసుకొని ఒక పక్కన ప్యాన్ పెట్టుకోవాలి. సో ఏదైనా సరే నాన్ స్టిక్ అయితే ఇంకా బాగా వస్తుంది అనమాట. సో నాది నాన్ స్టిక్ కాదు, నార్మల్ ప్యానే. అయితే దాంట్లో అయితే నేను ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాను. కొద్దిగా హీట్ చేసేసుకున్నాక అది మొత్తం ఆయిల్ మొత్తం ప్యాన్కి స్ప్రెడ్ చేశాను అనమాట. స్ప్రెడ్ చేసేసాక దాంట్లోనే ఇప్పుడు ఏ మిశ్రమంలో అయితే అపోలో ఫిష్ వేసానో అది ఒక్కొక్కటి తీసుకొని అయితే ఈ ఆయిల్లో పెట్టేస్తున్నానండి. సో మనం ఇలా కూడా పెట్టవచ్చు, లేకపోతే ఫస్టే మనం ఈ మిశ్రమంలో మొత్తం ఫిష్ అనేది వేసి మిక్స్ చేసి మనం ఎలా అయితే మ్యాగ్నేట్ చేసి పెడతామో అలా మ్యాగ్నేట్ చేసి అయితే ఒక 5 మినిట్స్ ఉంచవచ్చు అనమాట. ఇలా కూడా ముక్కకి తొందరగానే పడుతుంది, అలా అయినా కూడా మంచిగా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇంతేనండి. ఇలా మనము ప్యాన్లో వేసుకొని రెండు పక్కల మంచిగా వేడయ్యేలాగా మంచిగా ముక్కకి మసాలా అంటేలాగా మాత్రం చేసేసుకోవాలి. సో ఇప్పుడైతే మిగిలిన ముక్కలు కూడా వేసి కలిపేస్తున్నాను అనమాట. అవి అయిపోయాక ఇంకా తీసి పెడతాను. సో లాస్ట్ వరకు మాత్రం వీడియోని చూడండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఎన్నో వస్తుంటాయి, ఎన్నో వెరైటీస్ కూడా చేసి పెడుతూ ఉంటానన్నమాట. సో డోంట్ మిస్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. మీ సపోర్ట్ ఉంటేనే ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా సపోర్ట్ చేయకుండా ఉంటే మాత్రం వీడియోస్ చేయాలనిపించదు. సో కొద్దిగా లేట్ అయినా కూడా లేటెస్ట్గా వీడియోస్తో మాత్రం పక్కా వస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి. సో